కామారెడ్డిలో వరదలొచ్చి బీభత్సమైనటువంటి నష్టం జరిగింది. దాదాపు 350 కోట్ల నష్టమైనట్టు ఒక నివేదిక. దాదాపు ఏదైతే రోడ్లు నాశనమైనాయో అవి రిపేర్ చేయడానికే 50,000 కోట్లు అయితే అంట. తర్వాత ఈ పంట నష్టం జరిగింది. కొన్ని లక్షల హెక్టార్ల భూమి పంట నష్టం అయితే జరిగింది. మరి ప్రస్తుతం 1 ఎకరానికి 1-2 బస్తాలు యూరియా ఇవ్వడానికే ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మరి ఈ పంటకు పంట బీమాను ప్రకటిస్తారా, నష్టపరిహారం ఏమన్నా ఇస్తారా, దానికి సంబంధించి అధికారులకు ఏమన్నా వీళ్ళు చెప్పిర్రా, అంటే పరిశీలించి ఎవరికి ఎంత నష్టం జరిగింది, ఎవరు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత భూమి, దానికి సంబంధించి ఏమన్నా చర్చించడానికి వీళ్ళు ఏమన్నా ఆస్కారం పెట్టిర్రా? తర్వాత యూరియాకు సంబంధించి గత 2 నెలల నుంచి యూరియా సమస్య ఉంది. రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఏదైతే వ్యవసాయ కేంద్రాలు ఉంటాయో యూరియా బస్తాల కోసము లైన్లకు ఏమన్నా నిల్చుంటారు రాత్రి టైంలో కూడా. సో ఈ అంశం పైన ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. సో ఎకరం పంట పండించాలని స్థితిలో ఉన్నారు రైతులు. ఇదేం ప్రభుత్వం అని డైరెక్ట్ గానే మీడియా ముంగట చెప్తున్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. సో మొన్న ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొంతమందికి దానికి సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వడం జరిగింది, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి. సో దానికి ఎంత వరకు మరి ఫండ్స్ రిలీజ్ చేస్తారు? సో మిగతా క్యాండిడేట్లకు సంబంధించినటువంటి లిస్ట్ ఎప్పుడు వస్తుంది? తర్వాత నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా చాలా రోజుల నుంచి నిరుద్యోగులు అయితే నోటిఫికేషన్లు ఇవ్వాలి, తర్వాత గతంలో ఇచ్చినటువంటి దాంట్లో అవకతవకలు జరిగాయి సో అని చెప్పేసి దానిపైన వాళ్ళు కొట్లాడుతున్నారు. సో ఇలాంటి పలు అంశాలు అయితే ఉన్నాయి.